అందరికీ నమస్తే. టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా మారింది. 10 ఏండ్లు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీ. సో ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయినారు. 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతిపక్షంలోకి పోయినరు. ఇప్పటివరకు పెద్ద భారీ బహిరంగ సభ అయితే పెట్టలేదు. ఎంపీ ఎన్నికల కంటే ముందు కేసీఆర్ వచ్చిండు, ప్రచారం చేసిండు. ఎంపీ సెగ్మెంట్లల్లో అభ్యర్థులంతా కూడా ప్రచారం చేసిండు. కేటీఆర్ పోయిండు, హరీష్ రావు పోయిండు, వీళ్ళంతా చేసినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు ఒక భారీ బహిరంగ సభ ఏదైతే ఎన్నికల కంటే 2014 కంటే ముందు టిఆర్ఎస్ పార్టీ అదే వరంగల్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టింది. రాజకీయ పార్టీలు ఏ పార్టీ కూడా పెట్టినటువంటి సభ పెట్టిరు. అదే స్థాయిలో ఇప్పుడు మరి రజతోత్సవ కార్యక్రమాన్ని 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది పార్టీ. దానితో పాటు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా కొంత వ్యతిరేకత ఎక్కువ ఉన్నది ప్రభుత్వం మీద. దీన్ని మనం ప్లస్ చేసుకోవాలి, రైతుల్ని ఎక్కువగా పిలుచుకోవాలి. ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపుగా 30-40 వేల మంది, టోటల్ ఓవరాల్ గా ఒక 10 లక్షల మందిని ఇప్పటికే ఆర్టీసీ బస్సులను కూడా ఏం చేశారు, దాదాపుగా 3000 బస్సులు అన్ని నియోజకవర్గాల నుంచి 3000 బస్సులు మాకు కావాలని చెప్పి ఆర్టీసీకో లేఖిచ్చిర్రు. తర్వాత వరంగల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులందరికీ కూడా మేము పెట్టుకుంటున్నాం మీటింగ్, పర్మిషన్ కావాలని చెప్పి చెప్పిండ్రు. ప్రభుత్వం ఏమి ఇవ్వలేకపోయింది, చెప్పిన మాటలు ఏం చేయలేకపోయినరు. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ప్రజలకి బహిరంగంగా ప్రతిదీ. ఇక కేసీఆర్ బయలుదేరబోతా ఉన్నాడు. ఎప్పుడు సభ దాదాపుగా నవంబర్ అన్నారు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో ఇప్పుడు ఏప్రిల్ 27న పెట్టబోతా ఉన్నారు మీటింగ్. ఏప్రిల్ 27th సండే రోజు మీటింగ్ పెట్టబోతా ఉన్నారు. బస్సుల్ని బుక్ చేసుకున్నారు. దాదాపుగా 10 లక్షల మంది అంచనాతోటి వేసుకుంటున్నటువంటి ఈ వరంగల్ కి అతి సమీపంలో ఉన్నటువంటి ఎల్కతుర్తి క్రాస్ రోడ్లో దాదాపుగా 1200 ఎకరాలట భారీ ప్లేస్ లో ఇప్పటికే ఆ సభకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మొదలైపోయినాయి. అంతా కూడా రూట్ మ్యాప్ రెడీ అయిపోతా ఉంది అని చెప్పేసారంటే కొత్తగా పోలీసు వారు అక్కడ పోలీస్ యాక్ట్ తీసుకొచ్చిండ్రు. 1 నెల రోజులు పోలీస్ యాక్ట్ అక్కడ అమల్లో ఉంటది. అంటే పోలీస్ యాక్ట్ అంటే గుంపులుగా తిరగడానికి వీల్లేదు. ఎటువంటి రాస్తా రోకోలు లేకపోతే ధర్నాలు ఇవన్నీ కూడా చేయడానికి వీలుండదు. 144 సెక్షన్ ఉన్నప్పుడు మనకి ఎట్లుంటుందో, ఓ 3-4 ఏదైనా గుంపు కూడిన తర్వాత ఏదైనా డిస్కషన్ జరిగినా, సో ఇవన్నీ అటు మద్యానికి సంబంధించి మద్యం ఏమన్నా అక్రమంగా నడుస్తుందా, బెల్ట్ షాపులు ఉన్నా, వీటన్నిటిని కూడా క్లియర్ చేసేటటువంటి ప్రత్యేక ఆఫీసర్లను కూడా జిల్లాకి కేటాయించింది ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో మరి సక్సెస్ అవుతుందా లేదా సభ? పోలీసు వారు లేకపోతే ప్రభుత్వం అనుమతి పక్కగా పెడితే సంవత్సరంన్నర క్రితం తిరస్కరించినటువంటి ప్రజలు మరి ఇప్పుడు 10 లక్షల మంది సభకి హాజరవుతారా అనేటటువంటి అంచనాలను ప్రతి ఎమ్మెల్యేలు లేకపోతే జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు అందరితో కూడా ప్రతి ఒక్క జిల్లాను పిలిచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారు మీటింగ్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉండే ఎట్లా సభను సక్సెస్ చేయాలి, రైతులకు ఎట్లా చెప్పాలి. రైతులు కూడా ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే రైతు భరోసా చాలా మందికి రాలేదు. రైతు భరోసా రాకపోవడంతో అరే కేసీఆర్ మంచిగా ఇచ్చిండు కదా, సో కేసీఆర్ ఉంటేనే బాగుండేది కదా అనేది కొంత వినపడుతున్నటువంటి నేపథ్యంలో, పోలీస్ యాక్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా సక్సెస్ చేయబోతా ఉన్నది, ఏ విధంగా అసలు ఎలాంటి స్పీచ్ చేయబోతా ఉన్నారు, ప్రజలకి కేసీఆర్ ఏం చెప్పబోతా ఉన్నాడు, ఎమోషనల్ గా ఏమైనా మాట్లాడబోతా ఉన్నాడా? సో ఎందుకంటే కొన్ని 3 వీడియోలు కూడా మనకు కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి. ఎర్రవెల్లిలో ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం, సంవత్సరంన్నర కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. ప్రజలకు కూడా ఇన్ని రోజులంటే మనం 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో మాట్లాడితే ఇప్పుడే కదా కొత్తగా ప్రభుత్వం వచ్చింది, ఏం మాట్లాడుతుందని చెప్పి కూడా ప్రజలు ఖచ్చితంగా అడుగుతారు. సో ఇప్పుడు సంవత్సరం అయిపోయింది కాబట్టి వీటన్నిటిని కూడా ప్లస్ చేసుకునేదానికి దాదాపుగా 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మొత్తం పోస్టర్లు వేసేస్తున్నారు. నిన్న కేటీఆర్ కూడా ఎక్కడో భారీ బహిరంగ సభ వరంగల్ అని చెప్పేసి కూడా గోడల మీద పెయింట్లు వేస్తున్నారు. అంటే విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. పాంప్లెట్లు కానీ సోషల్ మీడియా ద్వారా కానీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అంతా కూడా ప్రత్యామ్నాయం మళ్ళీ కేసీఆరే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగాలేదు, కేసీఆర్ గారు చెప్పేటటువంటి మాటలు మనం వినాలి అని చెప్పి సభకి
వస్తారా ప్రజలు వస్తారా? బీఆర్ఎస్ పార్టీ ఎట్లా క్యాలిక్యులేషన్స్ చేసుకోబోతా ఉన్నది? ఈ సభ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? దీనికి పోలీస్ అధికారులు ఎంతవరకు మరి మద్దతు ఇస్తారు? అంటే మద్దతు అంటే ఆ సభ జరగడానికి ఎంతవరకు అక్కడ సిబ్బందిని పంపిస్తారు? ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది? ఎందుకంటే దాదాపుగా 9వ తారీఖు, ఇలా ఏప్రిల్ 9వ తారీఖు, ఇంకా 27 రోజులు అంటే పెద్ద ఏం లేదు. ఈ మంత్ లాస్ట్ వీక్ లో సభ జరగబోతా ఉన్నది. మరి ఆ టైమింగ్ అయితే ఇంతవరకు సోషల్ మీడియాలో ఎక్కడ కూడా కనిపించలేదు. ఆఫ్టర్నూన్ మీటింగ్ పెట్టబోతా ఉన్నారా లేకపోతే ఈవినింగ్ మీటింగ్ పెట్టబోతా ఉన్నారా అనేది మాత్రానికి సో కొంత క్లారిటీ అయితే రాలేదు కానీ భారీగా ప్లేస్ ని సేకరించడం ప్రజలంతా కూడా చేస్తా ఉన్నాం. ఏం చెప్తున్నారంటే స్వచ్ఛందంగా ప్రజలు స్వచ్ఛందంగా ఈ మీటింగ్ కి హాజరు కాబోతా ఉన్నారు. హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా రాబోతా ఉన్నారు. ఈ సభ బీఆర్ఎస్ పార్టీకు మంచి బూస్టింగ్ ఇవ్వబోతా ఉన్నది. ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాం. ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందో ఈ సభతోటే మేము చేయబోతా ఉన్నాం. ఆ పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున జరిగేటటువంటి సభ ఇది రెండో సభే అని చెప్పేసి నాయకులంతా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్, ఆశలు ఏవైతే ఉన్నాయో మరి వీటన్నిటిని కూడా తెలంగాణ ప్రజలు మరి నిజం చేస్తారా? తెలంగాణ ప్రజలు ఇలా బీఆర్ఎస్ కి మద్దతు ఇస్తారా? 27వ తారీఖుకి మరి వాళ్ళు అనుకున్నటువంటి స్థాయిలో వస్తారా? ఒకవేళ వాళ్ళు అనుకున్నటువంటి స్థాయిలో వస్తే మాత్రానికి తెలంగాణ ప్రజలంతా కూడా కొంత మద్దతు తెలిపారు. వాళ్ళ అంచనాలకి కనీసం ఒక 60%, 70% వచ్చిన 100% ఏదైతే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉన్నారో బీఆర్ఎస్, సో దానికి ఒక 60%, 70% వచ్చినా కూడా మరి బీఆర్ఎస్ ఇలా సక్సెస్ అయినట్టే, మీటింగ్ లో సక్సెస్ అయినట్టే. ప్రజలంతా కూడా మళ్ళీ కేసీఆర్ ని కావాలనుకుంటున్నారని చెప్పి ఆ సభ అయితే మాత్రానికి కొద్దిగా ఒక సూచిక చూపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము క్వశ్చన్ చేస్తాం. మరి ప్రభుత్వం ఇంకా ఎట్లా ఈ సభకు సంబంధించి మరి నాయకులు ఏమైనా మాట్లాడతారా? ప్రధానంగా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ సభ 27వ తారీఖు కేసీఆర్ పెట్టబోతామని పెట్టుకోండి, పార్టీల తర్వాత మీటింగ్లు పెట్టుకుంటారు. సో ఈ విధంగా రెస్పాండింగ్ అవుతారా, ఎట్లా అవుతారు అనేది మాత్రానికి చూడాలి. ఇక బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి ఈ సభ ఏదైతే ఉందో ఈ సభ వల్ల మరి బీఆర్ఎస్ పార్టీ మీద ఎంత ప్రజలు మెజారిటీతో ఉన్నారు లేకపోతే ఏం కోరుకుంటున్నారు ఏంటి అనేది మాత్రానికి ఒక క్లారిటీ మాత్రం ఆ సభతో రాబోతుంది.